వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. దుబాయ్లో ఎమిరేట్స్ తెలంగాణ సంస్కృత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో భాగమైనటువంటి బతుకమ్మ వేడుకలు దుబాయ్లో అంగరంగ వైభవంగా జరుపుకోవడం, అందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని వనపర్తి రూరల్ ఏఎస్ఐ బాలయ్య అన్నారు. వనపర్తి జిల్లా అంకూరులో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో యువత దురలవాట్లకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. అదేవిధంగా విద్యార్థులు ఇంటర్నెట్ను వినియోగించుకోవాలి, కానీ సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో లాయర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 358.70 మీటర్లు కాగా ప్రస్తుతం 358.70 మీటర్ల నీటి మట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 100 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోందన్నారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి లడ్డూ కౌంటర్, ప్రోటోకాల్ ఆఫీస్, క్యూ లైన్స్, కోడ్ బుకింగ్స్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ధర్మధరణంలో లేకుండా ఉండాలని ఈవో ఆలయ అధికారులకు సూచించారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు, ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ ఎడ్ల శివసాయిలు ఉన్నారు. దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా యూపీలోని మధురలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ ఎంపీ హేమామాలిని దుర్గాదేవి నృత్య నాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా దుర్గాదేవి, పార్వతీదేవి పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. ఈ నాటకాలలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. ఖమ్మం నగరంలో 3 టౌన్ ఏరియా 36వ డివిజన్ పిఎస్ఆర్ రోడ్ గుంటు మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారికి విశేషంగా పూజలు జరిగాయి. రాత్రి 8 గంటలకు లలిత సహస్ర నామార్చన, కుంకుమ పూజ, ఊయల సేవ, పలికి సేవలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సూర విష్ణు, సూర కవిత మరియు తదితర భక్త బృందం పాల్గొన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ తన ప్రియురాలు మధురితో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలను తనివి తీరా చూసేందుకు తిరుమలకు వెళ్లామని దువ్వాడ తెలిపారు. శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజమైన వాటర్ బాటిల్ పేర్లకు బదులుగా అదే పేరులా కనిపించే వేరే వాటర్ బాటిల్ను విక్రయించడం చూస్తుంటాం. అయితే యూపీలోని బాగ్పట్ జిల్లా కలెక్టర్ జితేంద్ర ప్రతాప్ సింగ్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. జిల్లాలోని స్థానిక పోలీస్ స్టేషన్ సందర్శించిన సమయంలో డిస్టిలరీకి బదులుగా బిల్సరీ పేరు గల బాటిల్ను ఆయనకు అందించారు. బాటిల్ను పరిశీలించిన కలెక్టర్ అది నకిలీదని తేల్చారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో తయారీ సంస్థలపై అధికారులు చర్యలు చేపట్టారు. కనకల్ మండలం దర్వీసీపురం పర్వతగిరి గ్రామాల శివారులో గల రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా 5వ రోజుకు చేరుకున్నారు. లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచార్యులు ఆచార్యత్వంలో అమ్మవారికి సంపూర్ణ అభిషేకం, సహస్రనామాలతో విశేషంగా కుంకుమార్చనలు జరిపించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి ఆలయంలో సోమవారం శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ధనలక్ష్మి రూపంలో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించారు. భక్తులకు రాజగోపురంలో అమ్మవారి దర్శనం కల్పించారు.